హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. రంజాన్ అయితే స్టార్ట్ అయింది కదా. కువైట్లో మా ఇంట్లో ఫస్ట్ రోజు అయితే రంజాన్ ఎలా జరిగిందో చూడండి. ఒక బుద్ధి ఎలా చెల్లించినారు. ఇక్కడ ఉన్నాయి కదా కుర్చీలు మొత్తము. మా సార్ అదే పనిగా రంజాన్కి అయితే తెప్పించినాడు. బంధువులు ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళు కూర్చొని తినడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ చాలామంది వస్తూ ఉంటారు. మా సార్కి ఎక్కువ ఫ్రెండ్స్ కానీ బంధువులు అని చాలామంది ఉంటారు. ఇంక ఈ రంజాన్లో మొత్తం నెలంతా ఒక్క బుద్ధులు అయితే ఉంటారు. మంచినీళ్ళు కానీ ఎంగిలి కూడా మింగకూడదు అంటారు. ఇంకా సాయంత్రం వరకు వాళ్ళ టైం వరకు వాళ్ళు కనీసం ఏమీ కానీ తినకూడదు. ఇంకా వాళ్ళ టయానికి నమాజ్ టయానికి వాళ్ళకు టైమింగ్ అంటూ ఉంటుంది కదా, ఆ టయానికల్లా కరెక్ట్గా ఒక్క బుద్ధి అయితే చెల్లించేస్తారు. ఇంకా ఒక్క బుద్ధుకు చాలా వంటలు అయితే చేస్తారు. మా మేడము అర్జెంటుగా పోయి దానిమ్మ గింజలు ఎత్తుకోరాపో ఒక్క బుద్ధి టైం అయిపోతుందని చెప్పింది. మామూలుగా అయితే ఇవైతే జమ్యాలు అయితే ఒక్కొక్కటి గ్లాసు నూసి తిన్నారు సూపర్ మార్కెట్లో. ఇవి నేను ట్రోలీలో వచ్చినా కాబట్టి ట్రోలీలో వచ్చేసి 3 దినాలు పడినాయి ఈ 2 గ్లాసులు. ఈ 2 గ్లాసులు దానిమ్మ గింజలు అయితే సూపర్ మార్కెట్లో దినాలు నూసుకైతే వచ్చేస్తాయి. మనకి ఎమర్జెన్సీ కాబట్టి ఇక్కడ పెట్రోల్ బంకులో ట్రోలీలో 3 దినాలు పడినాయి. 3 దినాలు అంటే దాదాపు 1000 రూపాయల డబ్బు, మన ఇండియా డబ్బు. ఇంకా కువైట్లో డబ్బున్నోళ్ళు కాబట్టి ఎంతైనా పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకా మా సార్ అయితే మొత్తం క్లీన్ చేయమని చెప్పినాడు. ఇవన్నీ ఎంత చెత్త చెదారం అంతా ఇవి రంజాన్ క్లీన్ చేయాలి. ఇంకా మా సార్ ఏం చెప్పినాడంటే ఈ రంజాన్ నెల మొత్తము సాయంత్రం ఒక్క పొద్దు టయానికల్లా ఈ మాదిరి పట్టలు పరిచి ప్రతిరోజు కూర్చొని తినేదానికి ఈ మాదిరి ఏర్పాట్లు అయితే చేయమని చెప్పినాడు. ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి కదా కింద, అవి వచ్చేసి మనం అన్నం తిన్నా ఏదన్నా కింద పడతా ఉంటాయి కదా, మనం అన్నం తిన్న మెతుకులు అవన్నీ కూర అవన్నీ ఈ కవర్ల మీద పడతాయి. మళ్ళీ సింపుల్గా ఈ కవర్లు తీసుకొని పోయి చెత్తలు అయితే బారేయచ్చు అనమాట, గలీజ్గా ఎక్కువ కాకుండా. ఇక్కడ ఉన్నాడు కదా ఈయన అదే పనిగా రంజాన్లో తెచ్చుకుంటారు మా వాళ్ళు. ఆ నెలంతా ఆయన దగ్గర పని చేయించేదానికి ఆయన వంటలు చేస్తాడనమాట, వంట మాస్టరు. నిజం చెప్తున్నా, కువైట్లో అరబీ వాళ్ళ ఫుడ్ నేర్చుకుని బాగా వంట చేసే వాళ్ళు అయితే కువైట్ వాళ్ళు వదిలిపెట్టరు. చాలా మంచి గిరాకీ ఉంటుంది వంట మాస్టర్ కువైట్లో. అయితే అరబీ ఫుడ్ నేర్చుకో ఉండాలి, మన మాదిరి కాదు. మన వంటలు అయితే వీళ్ళు తినరు కువైట్ వాళ్ళు, వీళ్ళ వంటలు అయితే తింటారు. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి టేస్ట్ చూసినారంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ పిలిపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆ మాదిరి చాలామందిని చూసినాను. ఈయన చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లో అయితే రంజాన్కి వచ్చి వంట చేస్తున్నాడంట. అంటే ఇతను బాగా చేస్తున్నాడు కాబట్టి ఇతను అదే పనిగా పిలిపించుకుంటున్నారు. బాగా చేయకపోతే ఇతను పిలిపిరు కాబట్టి ఇతను వంట అయితే మా కోవిడలకు చాలా బాగా నచ్చింది. ఇతను వదిలిపెట్టకుండా అయితే పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గ్లాసులు, పింగాణి, గిన్నెలు అన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కొత్తవి. మా మేడము ఇంకా రంజాన్ పండగ నెల ఉండదనంగా నెల టాంచి నన్ను సూపర్ మార్కెట్లు తిప్పి నా ప్రాణం తీసింది. ఒక షాప్ అని కాదు, కువైట్లో ఎన్ని షాపులు ఉన్నాయో అన్నీ తిప్పింది. యాడంటే ఆడ షాపింగ్ చేసేసి మొత్తం రంజాన్ పండగకు ఎన్ని సామాన్లు కావాలో అన్నీ తెచ్చేసింది. మామూలుగా ఇప్పుడు సామాన్లన్నీ ఉన్నా కూడా అవి వాడదు మా మేడము. అంటే ఇప్పుడు ఇవన్నీ కొన్నాం కదా కొత్త, ఇవన్నీ ఇవి ఈ సంవత్సరం వాడుతుంది. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ కొత్తవి కొంతది వాడదన్నమాట మా మేడము. ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా పండగ వచ్చిందంటే మనం కొత్తవి తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి సామాన్లన్నీ. ఆ మాదిర వంట రూమ్లో వరకు మా మేడం మాత్రము ప్రతి ఒక్కటి వచ్చి కొత్త సామాన్లు అయితే ఉండాలి. పండుగ వచ్చిందంటే రంజాన్లో అట్లా మెయింటైన్ చేస్తుంది మా మేడము. ఈ వంట మాస్టర్ది వచ్చి మన ఇండియానే, మన దేశమే, జమ్మూ కాశ్మీరు. ఈ వంట మాస్టరు ఇంకా తెస్తానే ఉన్నాడు. ఎన్ని రకాల వంటలు చేసినారు ఏమో మరి, తెచ్చి పెడతానే ఉన్నాడు. ఈ రంజాన్ ఫస్ట్ రోజే నేను కనీసం 10 సార్లు జమ్యా పోయింటా. అన్నిసార్లు తిప్పింది మా మేడం, అది లేదు ఇది లేదని చెప్పి. ఈ నెలంతా కూడా టైం అంటూ ఉండదు, ఎప్పుడు ఫోన్ చేసినా పోవాలి కాదనకుండా. ఎందుకంటే పండగ కాబట్టి. ఇంక ఇప్పుడు మా సార్ ఫోన్ చేసి జమ్యా పోయి చేతులు ఉడుకునే సబ్బు అయితే ఎత్తుకోరమని చెప్పినాడు. ఇంక నేనైతే బిన్నా పోయి ఎత్తుకొని వచ్చాను. ఇవి వచ్చేసి కువైట్ వాళ్ళు అన్నం తింటారు కదా, అన్నం తిన్న తర్వాత వాళ్ళు చేతులు వాసన రాకుండా అన్నం వాసన చేతులు సబ్బుతో అయితే కడుక్కుంటారు. ఇదైతే డెటాల్ తెచ్చాను. మా సార్ ఇదే తెమ్మని చెప్తాడు, ఎప్పుడు తెమ్మని చెప్పినా కూడా. చాయ్ గవ్వ చేయడానికి కూడా మనిషి ఉన్నాడు, చాయ్ గవ్వ అయితే రెడీ చేసినాడు. ఇది వచ్చేసి ఆకుతో వేసి చాయ్ చేస్తాడు, ఆకు ఉడకబెట్టి. ఇది గవ్వ వచ్చేసి యాలక్కాయలు, చాలా రకాలైతే లవంగాలు, అది గవ్వ పొడి ఉంటుంది కదా, అది వేసి బాగా ఉడకబెడతారు. చాలా బాగుంటుంది గవ్వ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. నేనైతే కువైట్కి వచ్చిన నుండి ఇప్పుడు కూడా డైలీ తాగుతూనే ఉన్నాను. కాఫీ టీలు కన్నా కువైట్లో గవ్వ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా సార్ అయితే భోజనాలు తిన్న వాళ్ళందరికీ ఇవన్నీ కప్పులో పోసి ఒక్కొక్క కప్పు అయితే ఇవ్వని చెప్పినాడు. ఇది సర్బా అంటారు దీన్ని, పాయసం మాదిరి ఉన్నది కదా, ఇది అరుగుదలకైతే బాగుంటుందంట. ఇంక ఇక్కడ వంటలు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. పిజ్జాల మాదిరి అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇంట్లో పని మనుషులు చేసినట్టే.
పాపం మధ్యాహ్నం 12 నుండి మొదలుపెట్టినారంట. ఇవన్నీ 20 రకాల దాకా ఉంటాయి వంటలు. 4-5 మంది పని మనుషులు అయితే చేసినారు మా ఇంట్లో ఉండే వాళ్ళంతా. ఇన్ని వంటలు చేసినారు కదా, కానీ ఇక్కడ వైట్ రైస్ అయితే లేదు చూడు. ఎందుకంటే కోయేటోళ్ళు ఎక్కువగా వైట్ రైస్ అయితే ఇష్టపడరు. ఇది చూడండి, ఏదో మటన్ సూస్ అనుకుంటా తాగేదానికి. బరింకలుగా వేసి ఉడకబెట్టినారు. ఇదైతే మనం ఎప్పుడు తాగలా. నేను దానిమ్మ గింజలు తెచ్చినా కదా, మా మేడం అర్జెంటుగా ఎత్తుకురమ్మని చెప్పింది కదా, అవి అయితే ఈ అన్నంలో అయితే వేసింది మా మేడం. ఇవి వచ్చేసి ఎక్కువ బాదం పప్పులు కూడా ఉన్నాయి దీంట్లో. 1/2 కేజీ బాదం పప్పులు ఈ అన్నంలోనే ఉన్నాయి. నేనైతే చాలా తిన్నాను ఇప్పుడు ఏర్పుంచుకొని. ఇదైతే అన్నమేను, కానీ మన అన్నం కాదు, ఏదో వీళ్ళ అరబ్బీ వాళ్ళకి సంబంధించింది. ఇదంతా మటను అన్నం వేసి ఉడకబెట్టి బాదం పప్పులు వేసినారు దీంట్లో. బాగానే ఉంది అన్నం కూడా, పెద్ద పెద్ద ముక్కలు అయితే మటను. కోవేటోళ్ళు మామూలుగా అంటామే కానీ చేసుకుంటారు, కానీ అన్నం అయితే ఎక్కువ తినరు. వాళ్ళు లిమిట్గా అయితే తింటారు. అందుకే వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా బాడీ విషయంలో మాత్రం కరెక్ట్గా అయితే ఉంటారు. ఇక్కడ ఆసీర్లు జ్యూసులు మొత్తం లేపేసినారు పిల్లనాయాలంతా. కోవేటంలో పిల్లలు ఎక్కువ కాబట్టి రంజాన్లో అంతా హడావిడి మామూలుగా ఉండదు పిల్లలతో. అయితే వచ్చే సమ్మూన్లు వీటిల్లో కూడా చికెను మామూలుగా మనము ఇవి ఉంటాయి కదా, వెజిటేబుల్ సమ్మూన్లు ఉంటాయి కదా, వీళ్ళట్ట కాదు కోవేటోళ్ళు. దీంట్లో మటన్ అవి ఉంటాయి, చికెన్ అవి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంక ఈ రంజాన్ అయిపోయిన 30 రోజులు ఇదే వంటలు అయితే చేస్తూ ఉంటారు. నైట్ అయితే ఇన్ని రకాలు చేయరు. ఇవి కేవలం ఒక్క బుద్ధి చెల్లించేటప్పుడే నైట్ అయితే బాగా మన వైట్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ, కలర్ రైస్ కానీ, ఏదైనా సరే మటను చికెను అంటే కోల్డ్గా చేస్తారు. నాకు కూడా ఇస్తూ ఉంటారు నైట్ అన్నము. నాకు రాత్రి కూడా ఇచ్చినారు. ఈరోజు ఏమి ఇస్తారో తెలీదు. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇదైతే 30 రోజులు ఖచ్చితంగా ఇది మాత్రం మెయిన్ ఉండాల్సిందేను. ఇది చాలా అరుగుదలకు మంచిదంట, చాలా బాగుంటుంది. ఇది సొరబా అంటారు దీన్ని. ఇంకెక్కడ తినేసిన గిన్నెలన్నీ ఇక్కడే పెట్టేసినాము. పాపం చాలా గిన్నెలు అయితే పడినాయి. ఇవన్నీ సర్దేస్తున్నాము. ఇవన్నీ తీసి మళ్ళీ రేపు ఇదే టయానికి పెట్టేయాలి. ఇదైతే ఖర్జూరం అంతా ఒలిసి దీన్ని ఏదో అంటారు, దాంట్లో ఖర్జూరం గింజలను బయటికి తీసి భలే రెడీ చేస్తారు దీన్ని. బాగుంటుంది తినేదానికి. ఇది మంచి విటమిన్. ఇది ఈ రంజాన్లోనే ఇలా చేస్తారు ఈ మాదిరి కొన్ని. ఇంక ఈ బోకులన్నీ పని మనుషులు పాపం ఎప్పుడు అడుగుతారేమో కానీ చాలా బోకులు అయితే పడినాయి. వీళ్ళందరూ సర్దుకుంటున్నారు. ఇవన్నీ బోకులన్నీ ఎత్తుకొని పోయి వంట రూమ్ కాడ పెడతారు. ఇంకా పని మనుషులు పాపము కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళకు పొద్దుటాంచి పని చేసి కష్టపడి ఉంటారు కాబట్టి. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి.